బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిపై సాయంత్రంలోగా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి మంత్రివర్గం సహా పీసీసీ, సీఎల్పీ నేతల ఎంపిక ప్రక్రియను ఇప్పటికే వేగవంతం చేసిన ఏఐసీసీ పరిశీలకులు ఎమ్మెల్యేల అభిప్రాయాలను అధిష్టానానికి నివేదించారు. ఇప్పటికే డీకే శివకుమార్, మాణిక్రావు ఠాక్రే ఢిల్లీలోనే మకాం వేయగా ఉత్తమ్, భట్టి సైతం హస్తినా చేరుకున్నారు. తాజాగా ఖర్గే నివాసంలో రాహుల్ గాంధీ, వేణుగోపాల్, డీకే సమావేశమయ్యారు. ఇక తెలంగాణ పరిణామాలపై చర్చించిన అనంతరం రాహుల్, రేవంత్ వైపే మొగ్గు చూపారు. ఇక అనంతరం ఖర్గే నివాసం నుంచి రాహుల్ వెళ్లిపోయారు. ఈ భేటీ ముగియడంతో సీఎం అభ్యర్థిపై ఏ క్షణమైన అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కావాల్సిన మెజార్టీని సాధించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు తీవ్ర కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్యేలుగా ఎన్నికైన 64 మందిని హైదరాబాద్ రప్పించి గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్లో ఉంచిన పార్టీ నాయకత్వం నిన్న అభిప్రాయాలు సేకరించింది. ఏకవాక్య తీర్మానంతో సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధిష్టానానికి అప్పగించారు. పార్టీ రాష్ట్ర నాయకులతో సమావేశమైన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఏఐసీసీ నేతలు, రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు, పీసీసీ అధ్యక్ష పదవి, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ శాఖలు తదితర పదవులపై చర్చలు సైతం జరిపినట్లుగా సమాచారం. ఇక ఉప ముఖ్యమంత్రితో పాటు పీసీసీ పదవి తనకే ఇవ్వాలని ఓ సీనియర్ నాయకుడు పట్టుబట్టినట్లుగా తెలుస్తుంది. మరో సీనియర్ నాయకుడు ఉప ముఖ్యమంత్రి ఇవ్వాలని పట్టుబట్టగా సామాజిక సమీకరణల నేపథ్యంలో అవకాశం లేదని అధిష్టానం స్పష్టం చేసినట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆ విషయం ఏఐసీసీ దృష్టికి వెళ్లడంతో సీఎల్పీ నేత ఎంపిక విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ను ఏఐసీసీ ఆదేశించినట్లుగా సమాచారం. అయితే సోమవారం జరిగిన సీఎల్పీ భేటీలో 3 తీర్మానాలు చేసినట్లు కాంగ్రెస్ వెల్లడించింది. సీఎల్పీ నేత, సీఎం అభ్యర్థి ఎంపిక అధికారాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకి అప్పగిస్తూ ఏకవాక్య తీర్మానం చేశారు. ఎమ్మెల్యేల అభిప్రాయాల సేకరణలో దాదాపు 55 మంది సీఎం అభ్యర్థిగా రేవంత్ రెడ్డి వైపే మొగ్గు చూపినట్లుగా సమాచారం. ఆ తీర్మానాన్ని ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి ఏఐసీసీ పరిశీలకులు పంపారు. అధిష్టాన నిర్ణయం మేరకు సీఎం అభ్యర్థిని ఖరారు చేస్తామని ఎమ్మెల్యేలకు చెప్పారు. అనంతరం ఎమ్మెల్యేలను అందుబాటులో ఉండాలని ఏఐసీసీ పరిశీలకులు సూచించారు. మరోవైపు రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులుగా ఎవరిని నియమిస్తారనేది సాయంత్రం ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితులను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు వివరించేందుకు డీకే శివకుమార్, మాణిక్రావు ఠాక్రే ఢిల్లీకి వెళ్లారు. ఇదే సమయంలో రాష్ట్ర నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క సైతం ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. తాజాగా ఖర్గే నివాసంలో భేటీ అయిన డీకే శివకుమార్, రాహుల్ గాంధీ, వేణుగోపాల్ తెలంగాణ పరిస్థితులపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎంగా రేవంత్ పేరును ఖరారు చేయాలని రాహుల్ సూచించారు. ఈ భేటీ ముగియడంతో డీకే శివకుమార్ సాయంత్రం హైదరాబాద్ రానున్నారు. ఇక సీఎల్పీ భేటీలో సీఎం పేరును ప్రకటించనున్నారు. మరోవైపు ఎల్లా హోటల్లో ఉన్న రేవంత్ రెడ్డిని పలువురు అధికారులు కలిసి శుభాకాంక్షలు చెబుతున్నారు. హోటల్లో రేవంత్ ఉండే గది వద్ద పోలీసులు భద్రత పెంచారు. రేవంత్ ఇంటి వద్ద కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎక్కడ కూడా తప్పుడు ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. ఎమ్మెల్యేలందరూ లోపల సీనియర్ లీడర్లు కూడా అధిష్టానం సంప్రదింపులో అధిష్టానం ఈ నిర్ణయాన్ని ఆచరిస్తుంది. ఎందుకంటే 9.5 టీఆర్ఎస్ పాలన తర్వాత తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారిగా ప్రభుత్వంలోకి వచ్చింది. ప్రజలకు అనుకూలంగా ఉండే వ్యక్తి, ప్రజలకు మంచి పారదర్శకంగా ప్రభుత్వాన్ని, పథకాలను అందించే వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేస్తుంది. కాకపోతే ఏంటంటే ఈ డెసిషన్ తీసుకునే ముందు అందరు ఎమ్మెల్యేలు ఆల్రెడీ వాళ్ళ కన్సెన్సస్ అధిష్టానానికి, మల్లికార్జున ఖర్గే గారికి
వాళ్ళు ఏకగ్రీవ తీర్మానం చేసిరు. ఏమనంటే అధిష్టానము మల్లికార్జున ఖర్గే గారు ఎవరిని నియమించినా వాళ్లకు ఓకే అని చెప్పి, కాబట్టి ఈ రోజు సాయంత్రం కల్లా ఆ నిర్ణయాన్ని తీసుకునే అవకాశం. సీఎం కావాలని మా నిరుద్యోగులు మొత్తం అందరికి ఇక్కడ రావడం జరిగింది. రేవంత్ కష్టపడ్డది రేవంత్ అన్న మాత్రమే, చాలా కష్టపడ్డాడు రేవంత్ అన్న మాస్ ఫాలోయింగ్ ఉన్నది కాబట్టి ఇక్కడ రేవంత్ అన్న ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఏర్పడుతుంది. రేవంత్ అన్నకే సీఎం ఇవ్వాలని మా డిమాండ్. మేమందరం రేవంత్ అన్నకి సీఎం ఇవ్వకపోతే మేము ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా రెడీగా ఉంటాం. మేము రేవంత్ అన్ననే సీఎం కావాలని మా డిమాండ్. అచ్చంపేట నుంచి వచ్చినాం, నల్లమల్ల ప్రాంతం నుంచి. రేవంత్ అన్న సీఎం కావాలన్నా, రేవంత్ అన్న సీఎం కావాలి. రేవంత్ అన్న ఇంత కష్టపడ్డ రేవంత్ అన్నకు సీఎం అనేది ఇవ్వాలి. సీఎం ప్రజలందరినీ మెప్పించి ఒప్పించి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేపించడానికి అహర్నిశలు ఒక సైనికుడు వల్ల కష్టపడినటువంటి రేవంత్ రెడ్డి అన్న గారిని ముఖ్యమంత్రిగా ప్రకటించాలని చెప్పి అధిష్టాన పెద్దలందరినీ కోరుకుంటా ఉన్నాం. ఇంత పెద్ద మ్యాండేటరీ వచ్చినప్పటికీ కూడా కొంత జాప్యం అనేది కింది స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తల్లో ప్రజల్లో కొంత ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. కాబట్టి దయచేసి ఈరోజు సాయంత్రం అధిష్టానం నిర్ణయిస్తారని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. తొందరగా ప్రకటించి తెలంగాణ ప్రజలందరూ కోరుకొని కేసీఆర్ ని గద్దె దింపడానికి రేవంత్ అన్న మాత్రమే ముఖ్య పోషిక పోషించింది. కాబట్టి రేవంత్ అన్న వెంటనే ముఖ్యమంత్రిగా ప్రకటించాలని, మా అందరి ఆకాంక్షలు నెరవేర్చాలని చెప్పి, రేవంత్ అన్న అయితేనే ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని ప్రజలందరూ ఆకాంక్షలు నెరవేరుస్తారని చెప్పి మేమందరూ ఆశాభావం వ్యక్తం చేస్తూ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా వెంటనే ప్రకటించాలని చెప్పి కోరుకుంటాం. ఎక్కడ కూడా తప్పుడు ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. ఎమ్మెల్యేలు ఈ రోజు రేవంత్ రెడ్డి చేయగానే ముందుకు వచ్చింది. ఈ రోజు ప్రజలందరూ కూడా కోరుకునేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారే సీఎంగా ఉండాలని కోరుకుంటున్నారు. యూత్ కూడా ఆ విధంగానే ఉంది. ప్రతి ఒక్కరు పిల్లాడి చేతిలో ప్రతి ఒక్క పెద్ద మనిషి కూడా వాటిని ముందుకు పోయే విధంగా ఉండి రేవంత్ రెడ్డి గారు నడుపుతారని అందరికీ సంతోషంగా ఉంటుంది, బాగుంటుందన్న ఉద్దేశం నమ్మకం కూడా రేవంత్ రెడ్డి గారి మీద ఉంది. కాబట్టి ఆయననే సీఎం కావాలని కోరుకుంటున్నారు. రేవంత్ కంటే సీనియర్లు ఉన్నారు కదా, మరి వారు ఉన్నారు, సీనియర్లు ఉన్నారు, వాస్తవమే. మరి సీనియర్లు ఉన్నారు కానీ అందరికి అవకాశం రాదు కదా. సీనియర్ చిన్న పెద్ద అని జ్ఞానం లోపల చిన్న పెద్ద అని తేడా ఏం లేదు కదా. జ్ఞానం ఉన్నోళ్ళే కావాలి కదా. మరి జ్ఞానం ఆయన తాటు ఉంది కాబట్టి ఆయనకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను. సుస్థిరంగా 5 సంవత్సరాలు అతనే సీఎంగా ఉంటేనే సుస్థిరంగా పరిపాలన ఏర్పడుతుంది. ఇలాంటి వాళ్ళు కూడా ఇన్ని రోజులు కాంగ్రెస్లోనే ఉన్నారు, సీనియారిటీ ఉన్నారు. మరి ఇంత ముందుకు రాలేదు కదా. ఇప్పుడు సీనియారిటీ ప్రకారం ఇస్తే మరి వాళ్ళకి ఇవ్వాలని అనుకుంటే కాదు కదా. మరి ఎవరి ద్వారా ముందుకు వచ్చింది? అప్పుడు కూడా మనకి ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు వేగంగా పాదయాత్ర చేసి అప్పుడు కూడా 10 సంవత్సరాలు వెనుక ఉండే రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి ప్రజలందరినీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిపై సాయంత్రంలోగా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే ముఖ్యమంత్రి, మంత్రివర్గం సహా పీసీసీ, సీఎల్పీ నేతల ఎంపిక ప్రక్రియ ఇప్పటికే వేగవంతం చేసిన ఏఐసీసీ పరిశీలకులు ఎమ్మెల్యేల అభిప్రాయాలను అధిష్టానానికి నివేదించారు. ఇప్పటికే డీకే శివకుమార్, మాణిక్రావు ఠాక్రే ఢిల్లీలోనే మఖం వేయగా ఉత్తమ్, భట్టి సైతం హస్తినా చేరుకున్నారు. ఇక తాజాగా ఖర్గే నివాసంలో రాహుల్ గాంధీ, వేణుగోపాల్, డీకే సమావేశమయ్యారు. తెలంగాణ పరిణామాలపై చర్చించిన అనంతరం రాహుల్ రేవంత్ వైపు మొగ్గు చూపారు. ఇక అనంతరం ఖర్గే నివాసం నుంచి రాహుల్ వెళ్లిపోయారు. ఈ భేటీ ముగియడంతో సీఎం అభ్యర్థిపై ఏ క్షణమైన అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, దాదాపుగా సీఎం అభ్యర్థిగా రేవంత్ రెడ్డి ఖరారైనట్లేనా? అయితే మనం చూసుకున్నట్లయితే ఇటు సీనియర్లు కూడా ప్రధానంగా సీఎం రేస్ లో ఉన్నాము అని చెప్పి మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానంగా ఇప్పుడు సీఎం అభ్యర్థిగా రేవంత్ రెడ్డి ఖరారైనట్లేనా? ప్రకటన ఎప్పుడొచ్చే అవకాశం ఉంది? ఈ రోజే ప్రకటించే అవకాశం ఉందంటారా? ఇక చూసుకున్నట్టుగైతే ఈ రోజు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో చాలా వాడి వేడి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ నేతలు డికే శివకుమార్, అలాగే రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, మాణిక్రావు ఠాక్రే, మరికొంతమంది సీనియర్ నేతలు హాజరయ్యారు. ఇక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనే అంశం మీద చర్చ జరిగింది. దాదాపుగా గంటన్నర పాటు చర్చించారు. గంటన్నర నుంచి 2 గంటల పాటు చర్చించిన తర్వాత ఫైనల్ గా రేవంత్ రెడ్డి పేరుని ఖరారు చేస్తూ ఒక సీల్ కవర్ ని డికే శివకుమార్ కి ఇచ్చి పంపించారు. మరికి 2 సీల్ కవర్లు ఇచ్చారు. ఇంకో సీల్ కవర్ వచ్చి కేబినెట్ మంత్రులకు సంబంధించిన జాబితా. ఈ 2 సీల్ కవర్లను తీసుకొని ఇటు డికే శివకుమార్ హైదరాబాద్ బయలుదేరారు. ఆయన మరి కొద్దిసేపట్లో హైదరాబాద్ లో దిగుతారు. సిఎల్పి సమావేశంలో ఎవరు ముఖ్యమంత్రి అనే అంశానికి సంబంధించి స్పష్టమైన ప్రకటన చేయబోతున్నారు. ఇక దీంతో పాటు ఇప్పటికే బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీకి వచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి, డికే శివకుమార్ తో
అనేక మంత్రాలు జరిపారు. దాదాపుగా గంటకు 2 గంటలకు పైగానే సమావేశంలో కూర్చున్నారు. సమావేశంలో వాడి వేడిగా చర్చ జరిగింది. తనకు సీఎం పదవి కావాలి అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి అడగడం జరిగింది. అయితే ఉత్తమ్ కుమార్ కి సీఎం బదులు పిసిసి ఉత్తమ్ కుమార్ ఇంతకు ముందే పిసిసి చీఫ్ గా చేశారు. మరి ఇప్పుడు సీఎం పదవి ఇవ్వడానికి ఆల్రెడీ సీఎం పదవికి సంబంధించి కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డికి హామీ ఇచ్చిన నేపథ్యంలో అది సాధ్యం కాదు అని చెప్పేసి హైకమాండ్ క్లియర్ గా చెప్పేసింది ఉత్తమ్ కుమార్ రెడ్డికి. ఈ నేపథ్యంలో ఆయన వెనక కేవలం ఒక మంత్రి పదవితోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఉత్తమ్ కి ఏర్పడింది. ఇక చూసుకున్నట్టుగైతే బట్టి విక్రమార్క కూడా కేవలం మంత్రి పదవి మాత్రమే ఇవ్వబోతున్నారు. మరి 3 డిప్యూటీ సీఎంలని ఎంపిక చేయబోతున్నారు. అది ఈ అంశం కూడా చాలా సీక్రెసీగా ఉంచారు. ఇది కూడా డికే శివకుమారే అక్కడ అనౌన్స్ చేస్తారు. ఎవరు ఉప ముఖ్యమంత్రి, ఎవరు ముఖ్యమంత్రి, అలాగే ఎంతమంది మంత్రులు అనే అంశానికి సంబంధించిన ఒక జాబితాను కూడా రెడీ చేస్తారు. అక్కడ సిఎల్పి సమావేశం తర్వాత లేఖలు గవర్నర్ కి వెళ్తాయి. మరి గవర్నర్ టైం ఇచ్చిన దాని ప్రకారం ప్రమాణ స్వీకారం ఉంటుందని తెలుస్తుంది. సోనియా జన్మదినం December 9 కాబట్టి December 9 ప్రమాణ స్వీకారాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అందులో భాగంగానే ఆ రోజు అన్ని రాష్ట్రాల ఇతర కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అలాగే కాంగ్రెస్ కి సానుభూతి పట్టుగా ఉన్నటువంటి అలయన్స్ గా ఉన్నటువంటి డిఎంకే గాని ఇంకా కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా రావచ్చు. ఢిల్లీ ముఖ్యమంత్రి కూడా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వస్తారని చెప్పేసి సమాచారం అందుతోంది. ఇటు ఢిల్లీ ముఖ్యమంత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి, అలాగే బెంగాల్ ముఖ్యమంత్రి, దాదాపుగా 5-6 ముఖ్యమంత్రులు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతారు. అలాగే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ కూడా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతారని తెలుస్తోంది. మరి ఏది ఏమైనా సరే తెలంగాణలో ముఖ్యమంత్రి అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఖరారు చేసేసింది. ఎక్కువ టైం కూడా తీసుకోకుండానే ముఖ్యమంత్రి అభ్యర్థిని ఖరారు చేసింది. మంత్రులు ఎవరు ఉండాలో ఖరారు చేశారు, ఉప ముఖ్యమంత్రులుగా ఎవరు ఉండాలో ఖరారు చేశారు. దీనికి సంబంధించిన జాబితా ఆల్రెడీ ఇక అంది వేలో ఉంది. ఢిల్లీ టు హైదరాబాద్ అంది వేలో వెళ్తుంది. మరి కొద్ది సేపట్లోనే డికే శివకుమార్ తీసుకొని ఢిల్లీకి హైదరాబాద్ లో సిఎల్పి సమావేశంలో అనౌన్స్ చేస్తారని తెలుస్తోంది. మరి ఏదేమైనా కాంగ్రెస్ అధిష్టానం మాత్రం కష్టపడే వాళ్ళకి అవకాశం ఇస్తాము అని చెప్పేసి మరోసారి రుజువు చేసుకుంటుంది. అందులో భాగంగానే రేవంత్ కి ఈ సీఎం గా అవకాశాన్ని ఇస్తున్నారు. మరి ఈ రేవంత్ ప్రమాణ స్వీకారం తర్వాత కాంగ్రెస్ పార్టీలో మరికొన్ని మార్పులు చేర్పులు కూడా జరుగుతాయని చెప్పేసి కూడా తెలుస్తుంది. రామకృష్ణ, ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు పిసిసి సిఎల్పి నేతల ప్రక్రియ కూడా వేగవంతం చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఇటు పిసిసి సిఎల్పి నేతల్ని ఎవరిని తీసుకునే అవకాశం ఉంది? ఏ అభ్యర్థులు ప్రధానంగా అనుకుంటున్నారు? అయితే ఇప్పటిదాకా ఊహాగానాలే. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు ఒకటి వినిపిస్తుంది. అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరుతో పాటు ఇక మల్లు బట్టి విక్రమార్క పేరు కూడా వినిపిస్తుంది. మరి దీనికి సంబంధించి ఇంకా అంత చర్చ జరగలేదు. రేవంత్ ప్రమాణ స్వీకారం తర్వాత కేబినెట్ కొత్త ప్రభుత్వం తెలంగాణలో కొలువు తీరిన తర్వాత దీనికి సంబంధించి ఈ తాజా నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. పార్టీలో మార్పులు చేర్పులు కూడా అప్పుడే ఉంటాయని చెప్పేసి కూడా తెలుస్తుంది. తెలంగాణ అనేది కాంగ్రెస్ కి పార్టీకి సాధారణ దక్షిణాది రాష్ట్రాల్లో వచ్చిన రెండో గిఫ్ట్. ఫస్ట్ గిఫ్ట్ కర్ణాటక, రెండోది తెలంగాణ. కాబట్టి తెలంగాణలో చాలా హట్టహాసంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలా, ఇంటర్నల్ గా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు, ఎలాంటి సమస్యలు రాకుండానే సమస్యను పరిష్కరించాలా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావించింది. అందులో భాగంగానే ఈ సమస్యను చాలా సులువుగా పరిష్కరించిందని చెప్పాలి. ఎందుకంటే ఇటు ఎలాంటి వ్యతిరేకతలు గాని ఎలాంటి ఆందోళనలు గాని జరగకోకుండానే మంచిగా సమస్య సాల్వ్ అయిపోయింది. ముఖ్యమంత్రి అభ్యర్థిని నిర్ణయించారు. మరి ఈ సిఎల్పిలో ప్రకటిస్తారు. మరి చూడాలి సిఎల్పిలో ప్రకటన తర్వాత ఏ విధంగా ఉంటుంది అనేది. అయితే కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఒక గట్టి వార్నింగ్ ఇచ్చింది సీనియర్ నేతలకి, కేడర్ కి కూడా. ఎటువంటి పరిస్థితుల్లో ఎలాంటి ఆందోళనలకు రేవంత్ రెడ్డి పేరు ప్రకటించిన తర్వాత ఎలాంటి ఆందోళనలు ఏమీ రాకూడదు అని చెప్పేసి కూడా క్లియర్ కట్ గా చెప్పింది. మరి ఈ నేపథ్యంలో అంత సాహసానికి సాహసంగా దూకుడుగా ఎవరు ముందుకు రారు అని చెప్పేసి కూడా తెలుసుకోండి. అలాగే చూసుకున్నట్టయితే ఇక్కడ 3 డిప్యూటీస్ కూడా ఉంటారంటున్నారు. ఆ 3లో ఏ పేర్లు వినిపించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది? అంటే ఇక్కడ 3 డిప్యూటీల్లో ఎవరిని తీసుకొని ఉన్నారు? అంటే కేటగిరీ వైజ్ తీసుకొని ఉన్నారా? ఎస్సీ, ఎస్టీ, లేకపోతే బీసీ అని చెప్పి, లేకపోతే వేరే ఎవరైనా ఉన్నారా? అసలు ఈ 3 డిప్యూటీస్ ని ఎవరిని తీసుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది రామకృష్ణ? సీఎంస్ 3 ఉంటారు. 3కి హైకమాండ్ ఖరారు చేసింది. 3లో ఒక మహిళ ఎస్టీ, ఒక బీసీ, ఒక ఎస్సీ. 3 ఉంటారు. ఒక దళిత్ ఉంటారు, ఎస్టీ ఉంటారు, బీసీ ఉంటారు. 3 సామాజిక వర్గాలకు కూడా
సరైన విధంగా సామాజిక సమీకరణ కూడా పర్ఫెక్ట్ గా రెడీ చేశారు. మరి అయితే ఈ సామాజిక సమీకరణలే కాదు, మరి అక్కడ ఉన్న సీనియారిటీ గాని, అక్కడ ఉన్న నేతలు పార్టీకి చేసిన కృషి గాని, వీటన్నిటిని బేస్ చేసుకొని ఈ ఎంపిక కూడా ఉంది, డిప్యూటీ సీఎం ఎంపిక కూడా. మరి డిప్యూటీ సీఎం ఎంపికకి సంబంధించి ఇప్పటిదాకా కూడా చాలా కసరత్తు జరిగింది. నిన్న జరిగింది, ఈ రోజు కూడా జరిగింది. ఫైనలైజ్ చేసేసారు. ఇక లిస్ట్ కూడా ఫైనలైజ్ చేశారు. ఇక మంత్రివర్గ ఏర్పాటులో కూడా సామాజిక సమీకరణ అన్నింటినీ కూడా క్రోడీకరించుకొని వాటిని బేస్ చేసుకునే మంత్రివర్గ జాబితాను కూడా తయారు చేయడం జరిగింది. ఆ జాబితాను కూడా ఇప్పుడు పంపించడం జరిగింది హైదరాబాద్ కి. మరి మంత్రులు ఒకేసారి పెద్ద వేదిక మీద ఒకేసారి మంత్రులు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు అందరూ కూడా ఒకసారి ప్రమాణ స్వీకారం, టోటల్ క్యాబినెట్ ఒకసారి ప్రమాణ స్వీకారం చేస్తుంది. అంగరంగ వైభవంగా కార్యక్రమాన్ని నిర్వహించాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఈ సీనియర్ నేతలు చెప్పారు. ఈ నేపథ్యంలోనే సోనియా గాంధీ కూడా అందుకు అంగీకరించినట్లు సమాచారం.